హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. ఓకేనా? ఒక విషయం చెప్తాను. ఒక ఆవిడ ఇన్స్టాగ్రామ్లో ఒక రీల్స్ చూశానండి. ఒక ఆవిడ మాట్లాడుతుంటే ఏమంటుందంటే, ఆడపిల్ల పుట్టినప్పటి నుంచి పూలు, గాజులు, బొట్టు కాటక అన్ని సర్వ హక్కులు అమ్మాయికి తల్లి పెడుతూ ఉంటుంది. పుట్టినప్పటి నుంచే పెళ్లి చేసుకున్నప్పుడు వచ్చేవి మెట్టెలు, పుస్తెలు మాత్రమే. మరి భర్త చనిపోయిన తర్వాత ఆ రెండు మాత్రమే తీసేయాలి. ఇవన్నీ ఎందుకు తీసేయాలి? ఇది చాలా తప్పు. ఎవరు పెట్టారో ఏమో ఈ ఆచారం చాలా తప్పు అని అంటుందండి. పెద్ద ఆమె అంటుంది. అంటే తరతరాల నుంచి వచ్చే ఆచారాలు తప్పు అని ఈరోజు అంటున్నారు. అంటే అప్పుడు పెట్టిన ఆచారాలే, వెనకటి ఆచారాలే చాలా మంచిదని నేను అంటున్నాను. ఏంటంటే, భర్త చనిపోయిన ఆడి మనిషి మీద పరాయి వాళ్ళ దృష్టి పడకూడదనే ఉద్దేశంతో ఆ రోజుల్లో అలా అన్ని తీసేసేవారు. ఇంకా అంతకు ముందు రోజుల్లో సతీ సహగమనం చేసేవాళ్ళు. ఆ తర్వాత బోడగుండు చేసి తెల్ల చీర కట్టేవాళ్ళు. వచ్చినా కొంచెం మారిపోతుందన్నమాట. అయితే ఇప్పుడు గాజులు, బొట్టు, పూలు అవన్నీ తీసేస్తున్నారు. తెల్ల చీర మాత్రం కట్టుకోవట్లేదు. కొందరి ఇళ్ళల్లో ఉంటుంది, కొందరి ఇళ్ళల్లో ఉండట్లేదు. అది తప్పు ఎలా అవుతుందండి? సపోజ్ ఇప్పుడు చూద్దాము. భర్త చనిపోయిన తర్వాత ముండమోసి ఒక 6 నెలల దాకా కొంచెం భయభక్తితో ఉంటారు. సంవత్సరం అయిన తర్వాత చుట్టాల ఫంక్షన్లోకి వచ్చినప్పుడు మాత్రము సింపుల్గా భర్త చనిపోయిన ఆడదానిలాగా వస్తారు. అదే బయటి వాళ్ళ అమ్మగారి ఇళ్ళల్లో ఫంక్షన్లు అయినప్పుడు మాత్రం, ఇప్పుడు మ్యారేజ్ బ్యూరోలో ఫోటో పెడితే పెళ్లి సంబంధాలకి రెడీగా ఉన్నట్టుగా రెడీ అవుతారు. నేను ఒకటే చెప్తాను, వెనకటి ఆచారాలే బెస్ట్, ఇప్పుడు ఆచారాలు వరెస్ట్ అని ఒక్కటి మాత్రమే చెప్పగలను నేను.